ఏం పేరు బ్రదర్? నా పేరు జినకల కిరణ్ యాదవ్. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. ఏ ఊరు? మల్లారెడ్డిగూడెం సంస్థ నారాయణపూర్ మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవాలంటుంది. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు అంటుంది. దానిపైన నీ స్పందన? అలా బొంద విజయోత్సవాలు చేసుకోను. రైతు రుణమాఫీ లేదు ఇప్పటి వరకు. రైతు బంధు లేదు. నాకు ఒక 50,000 వచ్చేది రైతు బంధు. ఇప్పటి వరకు రాలేదు. రుణమాఫీ లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పుడు 6 నెలల కింద పెళ్ళిళ్ళైనా కూడా ఇంతవరకు చెక్కులు రాలేదు. పాత చెక్కులే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు అది పరిస్థితి. రైతులు వడ్లకు బోనస్ ఇస్తున్నారు, 500 రావట్లేదు. అది నడుస్తుంది. రైతులను మాత్రం చాలా మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చి చాలా ఇబ్బంది పెడుతుండ్రు రైతుల్ని. ఇక అది పరిస్థితి ఉంది. అంటే రైతులకు ఏం చేస్తారు? ఏం లేదు, రైతులకు ఏముంది, రుణమాఫీ లేదు. 6 గ్యారెంటీల పేరు మీద జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. ఇప్పటివరకైతే ఏం లేదు. నువ్వు ఎంత వ్యవసాయం చేస్తావు? నేను ఒక 20 ఎకరాలు చేస్తాను వ్యవసాయం. నీదేనా సొంతం? నాదే. నేను ఒడ్లు ఇంతవరకు కళ్ళంలో పోసిన ఇంతవరకు కాంట కాలేదు. 500 బోనస్ ఇస్తున్నాడు, ఇవ్వలేదు. పింఛన్ మహారాష్ట్రలో చెప్తున్నాడు 500 బోనస్ ఇచ్చినాము తెలంగాణలో అని చెప్పి. రేపు మహారాష్ట్రలో కూడా ఓడిపోతుంది కదా పార్టీ. తెలంగాణలో మోసం చేసి గెలిచినాం, అధికారంలోకి వచ్చినాం. మహారాష్ట్ర ప్రజలు రేపు బుద్ధి చెప్తారు. ఇక్కడ చూసి అక్కడ బుద్ధి చెప్తారు. 6 గ్యారెంటీ పరిస్థితి. ఇప్పుడు మేము రైతులం అంతా ఏం చేసినామంటే ఏరుకోరి మొగుని తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతున్నంట ఈడు. మేము ఓట్లు వేసిన పాపానికి మా నెత్తులు మేమే కొట్టుకుంటున్నాం. అంటే ఎందుకు అసలు కాంగ్రెస్కి ఓటేసారంటే గతంలో రైతులు కూడా కొంతమంది మద్దతు తెలిపిన పరిస్థితి చూసినాం కదా. అవును, రైతులు ఏంటంటే కొత్త పాలన 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు. మరి కొత్త పాలన వస్తే ఇంకా అభివృద్ధి ఏం జరుగుతుందో అనేసి రైతులు మోసపోయి ఓట్లు వేసినాం. గెలిచిండు, అధికారంలోకి వచ్చిండు. ఓడి మూతి ప్రశావనాన్ని తీసుకొచ్చిండు. అది ఏముందమ్మా, సుందరీకరణ ఏం చేస్తాడు? నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎప్పుడూ మాది కేసీఆర్ తరిమి కొట్టిండు ఫ్లోరైడ్ని. మీటింగ్లో ఇక్కడ పెట్టినప్పుడు కూడా భువనగిరికి సంబంధించి ఫ్లోరైడ్ దాంతో బాధపడతా ఉంటే కేసీఆర్ నీకు అని చెప్పి కేసీఆర్ పైన మాట్లాడింది. అన్ని బోకస్ మాటలు చెప్పి మళ్ళా ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి మహారాష్ట్రలో. దానికోసం ఏదో మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేస్తున్నాను అనమాట. యువ రైతుగా నువ్వు ఒక 20 ఎకరాలు చేస్తా అంటున్నావు అన్న. ఇవాళ కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు అన్నాడు. నీకు ఎంత లాస్ వచ్చింది? అంటే ఆ పథకాలు ఇస్తా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి ఇవాళ ఇవ్వలేదు. గతంలో పెట్టుబడి వచ్చిందని నువ్వే చెప్తావు. ఇవాళ రుణమాఫీ కాలేదని నువ్వే అంటావు. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ప్రజాపాలన అనేసి 1 ఇయర్ గడిపిండు. ఇప్పుడు కులగణన అనేది సర్వే చేస్తుండు. ఇది ఒక 1 ఇయర్ టైంపాస్ చేస్తాడు తప్ప వేస్ట్. ఇది గవర్నమెంట్ అనేది వేస్ట్. కులగణన అనేది 1 ఇయర్ చేస్తాడు, ఇదో టైంపాస్. ప్రజాపాలన అనేది 1 సంవత్సరం చేసిండు, అయిపోయింది. అది గవర్నమెంట్ ఉన్న వ్యవస్థ, అది నడుస్తుంది. కాలయాపన ఇంకో 1 ఇయర్ తర్వాత ఇంకోటి ఏదో సర్వే అని తీసుకొస్తాడు, అదో 1 ఇయర్ జరుగుతుంది. అది రాష్ట్రం ఇప్పుడు వెనక్కి పోయింది ఆల్రెడీ. ఆ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది, వెనక్కి పోయింది. ఇప్పుడు అధికారంలో ఇప్పుడు చేత కాకుంటే రాజీనామా చేయమను. కేసీఆర్ 100 సీట్లు గెలుస్తుండడం ఖచ్చితంగా. ఎందుకు అంటే చాలా మంది అక్కడక్కడ కేసీఆర్ రావాలి అని అంటా ఉన్నారు. మరి దేనికోసం? కేసీఆర్ చేసిన పనులు బాగున్నాయి కదా. ఓ రైతు బంధు చేసిండు. రైతు బంధు రామ్, దళిత బంధు జై భీమ్. ఇప్పుడు దళిత బంధు ఎంతోమంది ఆశలు పెట్టుకోరు. ఓ ట్రాక్టరు, పేద రైతు. ఇప్పుడు దళితులు అనేది కొంచెం వెనుకబాటులో ఉంటే ముందుకు పోవాలనేసి కేసీఆర్ తీసుకొచ్చిండు ముందుకు. అది దళిత బంధు ఇవ్వకపోతుంది. చాలా ఇబ్బంది ఉంది. మెయిన్గా మా రైతుకి ఏంటంటే ఒక గిట్టుబాటు ధర కావాలి. మాకు గిట్టుబాటు ధర లేదు. 500 బోనస్ ఇస్తే మాకు చాలా బాగుండు. బోనస్ కూడా లేదు. చెప్పండి, ఎన్నికల మేనిఫెస్టో అన్నీ చెప్తాడు. అన్ని మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేస్తాడు అంతే. ఏమనుకుంటారు మరి జనాలు ఏమనుకుంటారు? ఇంకొక 4 సంవత్సరాలు కాలయాపన ఎట్లా చేద్దాం. ఓ శనీశ్వరం తీసుకొచ్చి పెట్టుకున్నాం మేము. ఆ శని దోషం పోవాలి అంటే ఇంకో 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మరి రైతులంతా వెయిట్ చేస్తున్నాం అనమాట. 4 సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయాలి. 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మరి ముఖ్యమంత్రి సంవత్సరం పాలన ఎక్కడ లేని విధంగా చేస్తాం. ఇక మీరు చూస్తూనే ఉన్నారు జనాలు. మా రైతులను చూసినాం. ఫస్ట్ మొగాయన బోనస్ ఏమని 500 మాకు బోనస్ ఇస్తే చాలు, రైతు రాజు చేయొచ్చు. అసలు బోనస్ ఇస్తలేరు. ఎక్కడ రావట్లేదు. అసలు ఉన్న ఓట్లను కాంట అవుతలేవు. నేను నెల అవుతుంది కోచింగ్ కాదంతవరకు కాంట కూడా కావట్లేదు. కొనుగోలు కొంటలేడు. అది పరిస్థితి. ప్రైవేట్లో కూడా అమ్ముకుంటారట కొంతమంది. అవును, ఇప్పుడు ప్రైవేట్లో ఎంత 1600 1700కి అమ్ముకుంటున్నాం. రైతు ఇంకా లాసు. ప్రైవేట్ దోపిడీ నడుస్తుంది. మొత్తం ప్రైవేట్ దోపిడీ నడుస్తుంది.
దళారుల వ్యవస్థ అంతకంతకు పెరిగిపోయింది. ఆ, పత్తి 7,300 7,300 7,500 గిట్టుబాటు ధర ఉంది. ఉమ్, అది మ్యాచర్ వస్తలేదు అని 2 క్వింటాలు కట్టు, అది కట్టు, ఇది కట్టు. దళారులు ఎక్కువయ్యారు. బ్లాక్‌లో అమ్ముకోవడం జరిగింది రైతులు. మళ్ళీ యాసంగి పంట కూడా వస్తున్నట్టుంది. ఏ యాసంగి ఏడు, దేనికి ఏడు, రైతు బంధు కథం. ఉమ్, ఏది ఏడు రైతుని రోడ్డు పాలు చేసిండు. రోడ్డు పాలు చేసినట్టు. ఉమ్. మరి ఇట్లయితే రైతుల పరిస్థితి రేపటి నాడు ఎట్లుంటది? రేపు ఇంకొక 4 సంవత్సరాల తర్వాత తినడానికి తిండి కూడా ఉండదు. రైతు అనేటోడు వ్యవసాయం చేయడు. ఉమ్, ఈయన పాలన ఉమ్, చేయలేకుండా చేసిండు పని. ఉమ్, వ్యవసాయం అనేది ఉమ్, ఏదో ఆటో, రిక్షో, ఏదో కారో, బోరో నడుపుకోవాల్సింది హైదరాబాద్ పోయి. ఉమ్, వాళ్ళ ఉన్న వ్యవసాయం వదిలేసి వ్యవసాయం వెనక్కి పోయింది. ఇట్లయితే మొన్న వరి పంటకు సంబంధించి ఆ, మేము వచ్చిన తర్వాతనే ఎక్కువ దిగుబడి వచ్చిందని మాట్లాడుతాను. ఏడ ఏం దిగుబడి వచ్చింది మొన్న? కేసీఆర్ చాలా ఎంత లాసులు ఉన్నా కూడా కొంచెం ఒడ్లు రైతుని ధాన్యం 10 రోజులకు కల్లాంలో 10 రోజులు పోయంగానే ధాన్యం ఎమ్మటే కొనుగోలు చేసిండు. 10 రోజుల తర్వాత అకౌంట్లో పడ్డాయి. మంచి రైతు సంతోషంలో ఉండు. ఇప్పుడు నెలైనా కూడా బొడ్లు కాట కావట్లేదు. ఆ బోనస్ కోసం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు. ఉమ్. నమ్మకం ఉందా చేస్తాడా? వేయడని నమ్మకం ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు వేయనోడు ఈ బోనస్ ఇస్తాడని ఏం గ్యారెంటీ? ఇయ్యడని నమ్మకం ఉందా? వేయడనే నమ్మకం ఉంది. ఇస్తాడని నమ్మకం లేదు లేదు. ఆ, 6 గ్యారెంటీలు అమలు అయితేనన్నా వేస్తాడనే ఓ నమ్మకం అనేది రైతుకు ఉండేది. ఆ, వేయడు ఇక అయిపోయింది అది. ఆ. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క పథకం రావట్లేదు మీకు? ఇది ఇప్పుడు వరకైతే ఓ ఫ్రీ బస్ ఒకటి వచ్చింది. ఆ, ఒకటి ఈ కరెంట్ ఒకటి వచ్చినట్టుంది అది. ఆ, అది కూడా నాకేం రావట్లేదు. అది నాలాంటి ఏంటంటే నాది ఓ 4 ఫ్యామిలీ, ఓ 6 ఫ్యామిలీ మెంబర్స్ ఆ, 250 యూనిట్లకు ఎక్కువ ఉంటే బిల్లు కట్టవలసి వస్తుంది. ఆ. ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తారు. ఏడ మహిళలకు 2,500 లేవు, 4,000 పింఛని పెన్షన్ లేదు, అంటారు. కళ్యాణ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం. అసలు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే మాకు సంతోషం. తులం బంగారం ఏమొద్దు. గతం ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన 1,00,000 కూడా ఇస్తలేడు. ఇస్తలేడు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావట్లేదు. చెక్కులు రావట్లేదు. అప్పుడు పాతయే వస్తున్నాయి ఇప్పుడు కంటిన్యూగా. ఆ, మీకు రైతులకి రైతు భరోసా ఇవన్నీ రైతు కూడా. భరోసా ఏం ఇప్పుడు లేదు. పోనీ ఇవన్నీ ఇట్లా ఉండగా మళ్ళీ మహిళలను కోటీశ్వరులను చేస్తాడట. ఫస్ట్ 2,500 ఇవ్వను మహిళలకు. ఆ. మహిళలకు 2,500 ఇస్తే కోటీశ్వర్లు అయినట్టే. మరి ఇవన్నీ ఇట్లా ఉంటే మరి ప్రజలు ఇప్పటి వరకు కూడా ఇంతగానం తిడతా ఉన్నా చేస్తా ఉన్నా మరి విజయోత్సవాలను ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? ఎందుకు వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు? విజయోత్సవాలంటే పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి అలా. ఇక మేము మంచి పాలన చేసినాం. ఇంకో 4 ఏళ్ళల్లో ఓ డ్రామా, ఓ సాయంత్రం ఊర్లలో పోంటే ఊరు డ్రామా వేస్తారుగా. ఆ ఊర్లో డ్రామా ఆడుతున్నాం అనమాట. 4 ఏళ్ళు మేము, ఇంకా 4 ఏళ్ళు ఉంది మా అధికారం. ఓ 1 ఇయర్లో చాలా బాగా అద్భుతంగా చేసినాం అనేసి విజయోత్సవాలు చేసుకుంటారు. అది పోయే కాలం ముందుకు వచ్చింది, చేసుకుంటారు అది విజయోత్సవాలు. కేసీఆర్ ఆనవాళ్ళు తుడి చేస్తా అని అంటా ఉన్నాడు. రైతులకు మీకు మేలు చేసిండు కేసీఆర్ అని మీరే అంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? కేసీఆర్ ఎంటిక కూడా వీకలేడు రేవంత్ రెడ్డిని. కేసీఆర్ రైతు పక్షాల దేవుడు, రైతు గుండెల్లో దేవుడు. కేసీఆర్ ఒక ఎంటిక కూడా పీకలేడు రేవంత్ రెడ్డి. టచ్ చేయమని చూద్దాం. మీరు రైతులు వచ్చే తంతాం మేము కేసీఆర్ని. ఎందుకు అంటే కేసీఆర్ వెనుక రైతులు ఎందుకు ఉంటున్నారు అంటే సపోర్ట్ గా? కేసీఆర్ అంటే ఒక రైతు దేవుడు. ఆ దేవుడిని టచ్ చేయమని చూద్దాం. ఆనవాళ్ళు ఏంది ఆనవాళ్ళు? ఆల్రెడీ దుకాణం రేవంత్ రెడ్డి చదువుకొని పోవాల్సిందే రేపు.